ప్రజెంట్ మనకు ఇన్‌స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కూడా ఒక ట్రెండింగ్ అయితే పోతుంది కదా! అంటే మన ఇంట్లో కిడ్స్ ఉంటారనుకోండి. వాళ్ళకి ఏఐ యూజ్ చేసుకొని ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, అది ఎలా అనేసి ఈ వీడియోలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం సింపుల్‌గా ఫస్ట్ మీరు మీ మొబైల్‌లో ప్లే స్టోర్‌లోకెళ్ళేసి ఇక్కడ చూస్తున్నారు కదా! క్లింగ్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటది. దీని లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదు మీ మొబైల్‌లో స్టోరేజ్ లేనట్టయితే గూగుల్ క్రోమ్‌లో కూడా మనం ఈ వీడియో అయితే క్రియేట్ చేయొచ్చనమాట. వన్స్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాక ఓపెన్ చేసామంటే మనకు డైరెక్ట్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సింపుల్గా మీరు మీ జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యామంటే మనకు కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు పైన 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, అందులో ఇక్కడ ఏఐ వీడియో అనేసి ఉంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఈ విధంగా ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మోషన్ కంట్రోల్ అనేసి లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే యాడ్ క్యారెక్టర్ ఇమేజ్ అనేసి ఉంది కదా. మీరు ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో స్క్రోల్ చేస్తా అంటే ఏదైనా ఒక వీడియో నచ్చుతుంది కదా, అంటే ఒక రీల్, అంటే ఆ స్టెప్స్ కానీ లేకపోతే ఆ సాంగ్, దాన్ని సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. సో డౌన్లోడ్ చేసుకున్నాక అదేవిధంగా మీ ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళది కూడా ఒక ఫుల్ ఇమేజ్ అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఇవి రెండు రెడీగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ మోషన్ కంట్రోల్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మీరు మీ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసామంటే సెలెక్ట్ ఫ్రమ్ కెమెరా రోల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఆ ఇమేజెస్ అన్నీ కనబడతాయి కదా. సో ఇక్కడ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు ఆ ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ యాడ్ మోషన్ వీడియో అనేసి ఉంది కదా, సో ఇందులో మీరు ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఆ వీడియోని. సో దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ కెమెరా రోల్ అనేసి వస్తుంది. సో అందులోకి వెళ్ళామంటే అక్కడ నుంచి ఇక్కడ మీరు ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఆ వీడియోని సెలెక్ట్ చేశాక ఆటోమేటిక్గా మనకు ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ వీడియో కూడా యాడ్ అవుతున్నది. సో ఈ రెండు యాడ్ అయ్యాక ఇక్కడ లాస్ట్లో జనరేట్ అనేసి ఉంది కదా, సింపుల్గా జనరేట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు జనరేట్ అయితే ఆ వీడియో అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో దీనికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ అంటే మనకు ఒక్కొక్క మెయిల్ ఐడికి 50 క్రెడిట్స్ మాత్రమే ఫ్రీగా ఇస్తారనమాట. మళ్ళీ మనం వేరే మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ అసెట్స్ అనేసి ఉంది కదా, అందులోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒకటైతే జనరేట్ చేస్తాను ఒక వీడియోని. సో ఇది కొద్దిగా టైం అయితే చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నది. కాకపోతే మీరు అక్కడ జనరేట్ మీద క్లిక్ చేసి వదిలేశారంటే బ్యాక్గ్రౌండ్లో కూడా ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయితే అవుతుంటుంది. సో మీరు కొద్ది టైం తర్వాత చెక్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు మోషన్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ యూస్ చేసుకొని ఏఐ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కిడ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.